దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము నికోదేము ప్రశ్న. ముసలివాడు ఎలాగూ జన్మింపగలడు? యేసు మీతో ఖచ్చితంగా చెప్పుచున్నాను ఏమనగా, క్రొత్తగా జన్మించితేనే తప్ప ఎవరు దేవుని రాజ్యాన్ని చూడలేరు అని అతనితో చెప్పారండి. నికోదేము ఆయనతో, ముసలివాడు ఎలాగ జన్మింపగలడు? అతడు రెండోసారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు కదా అన్నాడండి. యేసు ఈలాగున జవాబిచ్చారు. మీతో ఖచ్చితంగా చెప్పుచున్నాను, నీటి మూలముగా దేవుని ఆత్మ మూలముగా జన్మిస్తేనే తప్ప ఎవరైనా సరే దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమని యోహాను సువార్త 3:3-5 తెలియజేస్తున్నారండి. యేసుప్రభు చాలా ముక్తసరిగా టూకీగా ఉంది. నీవు చాలా నిజంగా అనుకుంటున్నావా? అయితే నీవు నేర్చుకోవాల్సిన సంగతి ఒకటి నీకు తెలుపుతాను అన్నట్లుగా ఉంది ఆయన జవాబు. యేసు దేవుని నుంచి వచ్చిన ఉపదేశకుడని ఇప్పుడు మనము అనుకుంటున్నామా? అలాగైతే మనకు కూడా ఆయన బోధిస్తున్నారు. బైబిల్లో ఆయన చెప్పిన ప్రతి మాటను మనం జాగ్రత్తగా పరిశీలించాలని. క్రొత్తగా అన్న తర్జుమా చేసిన గ్రీకు పదానికి మళ్ళీ లేక పైనుంచి అని కూడా అర్థం వస్తుందండి. క్రొత్తగా జన్మించడం అంటే పునర్జన్మ కాదు. మనుషులు శరీరంతో భౌతికంగా ఈ లోకంలో మళ్ళీ మళ్ళీ పుట్టడం సాధ్యమైనప్పటికీ దానివల్ల నూతన ఆధ్యాత్మిక జన్మ సాధ్యం కాదు. మనుషులంతా పాపలే. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండడం అంటే పాపభరిత జీవితాలను మళ్ళీ మళ్ళీ గడుపుతూ ఉండడమే. ఇది మనుషుల దోషాన్ని విపరీతంగా పెంచుతూ పోతుందండి. నూతన జన్మ అంటే ఈ జీవితంలోనే ఇక్కడే జరిగేది. పరలోకం నుండి దేవుడు చేసే నూతన సృష్టి కార్యం అది. దేవుడిని ఈ ఘనమైన కార్యము మనుషులను నూతన సృష్టిగా, ఆధ్యాత్మిక జీవము గలవారుగా, హృదయంలో అద్భుతమైన మార్పు పొందిన వారుగా చేస్తుందండి. అది మరణం నుంచి జీవంలోనికి వెళ్ళినట్లే. యోహాను సువార్త 5:24 ప్రకారం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ప్రకారం, 18 ప్రకారం, ఎఫెసీ పత్రిక 2:1-5 ఇది లేకుండా దేవుని రాజ్యంలో ఎవ్వరికీ భాగం ఉండదండి. యూదుడిగా పుట్టి ఆచారాలన్నీ పాటిస్తూ మతనిష్టతో ఉండడం ఇదంతా నూతన జన్మ లేకుంటే వ్యర్థమే అని యేసు నికోదేముతో చెప్తున్నారండి. యోహాను సువార్త 3:4 ప్రకారం యేసు చెప్తున్నది ఏమిటంటే, నికోదేముకు అర్థం కాలేదు, లేదా అది అసంభవం అంటూ ఒక ముసలివాడిలో అంత గొప్ప మార్పు కలగడం సాధ్యమా అని అడుగుతున్నాడండి. ఇప్పటికే మత నాయకులు అనేక మంది నికోదేము ఉన్న స్థితిలోనే ఉన్నారు. నూతన జన్మ ఎలా జరుగుతుందో యోహాను సువార్త 3:5-8 యేసు ప్రభు వెల్లడించారండి. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ద్వారా ఇది కలుగుతుందని. ఆత్మ మూలంగా జన్మించడము గురించి ఇక్కడ 3 సార్లు కనిపిస్తుందండి. 5వ వచనం, 6వ వచనం, 8వ వచనంలో. 5వ వచనంలో నీళ్లు మూలంగా అనే మాట విషయంలో వేరు అభిప్రాయములు ఉన్నాయండి. పాత నిబంధన గ్రంథంలో తరచుగా ఉన్నట్టుగా ఇక్కడ చాలా నీళ్లు శుద్ధీకరణకు గుర్తుగా కనిపిస్తున్నాయండి. ఇంకా అక్కడ 30:15-21 సంఖ్యాకాండం 19:7-9 సంఖ్యాకాండం 31:23 కీర్తన గ్రంథం 51:17-17 యెషయా గ్రంథం 44-3 ఇర్మీయా గ్రంథం 4:14 యెహెజ్కేలు గ్రంథం 37:25 యెహెజ్కేలు గ్రంథంలో 36:25-26 నీళ్ల మూలముగా దేవుని ఆత్మ మూలముగా జన్మిస్తేనే అనే మాటతో పోల్చి చూడండి. యెహెజ్కేలులో నీళ్లు చిలకరించడం దేవుడు చేసే పనే కానీ మనుషులది కాదని గమనించండి. అందువలన హృదయంలో నుంచి పాపాల కల్మషాన్ని కడిగివేయడం గురించి కానీ, నీటి బాప్తిసం గురించి కానీ అది చెప్పడం లేదని స్పష్టమవుతుందండి. తీతు పత్రిక 3:5 ప్రకారము పోల్చి చూసుకోగలిగితే మనకు అర్థమవుతుందండి. అక్కడ క్రొత్త జన్మము అనగా స్నానం అనే వ్రాసి ఉందండి. నీరు శరీరాన్ని శుభ్రం చేస్తుంది కదా, అలాగే క్రొత్త జన్మం హృదయాన్ని శుభ్రపరుస్తుంది అన్నమాట. తీతు పత్రిక 3:5 ప్రకారం నీటి బాప్తిసం గురించి మాట లేనేలేదు. నీళ్ళు మూలంగా అంటే దేవుని వాక్యం మూలంగా అని మరికొందరు భావించారు. ఇక్కడ నీరు దేవుని వాక్కుకు సూచనగా ఉందని వారి అభిప్రాయం. దీనికి ఆధారముగా
యోహాను సువార్త 15 అధ్యాయం 3 ప్రకారం, ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం 26 ప్రకారం, యాకోబు పత్రిక 1 అధ్యాయం 18 ప్రకారం, పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 23 ప్రకారము ఈ వచనాలలో వీరు చూపిస్తూ ఉంటారండి. మరికొందరు ఇక్కడ నీళ్లు అనగానే యోహాను సువార్త 7 అధ్యాయం 37 నుంచి 39 లాగే దేవుని ఆత్మకు గుర్తుగా ఉందంటారు. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా అనడం ఒకే సంగతిని మరింత నొక్కి చెప్పిన విధానము అని వీరి ఉద్దేశం. మరికొందరు నీళ్లు ఈ లోకంలో శారీరకంగా గుర్తుపట్టడానికి గుర్తు చేశారండి. అందుకు ఆ విధంగా అంటున్నారు. మనిషి మొదట పుట్టుక సరిపోదని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని ఆత్మ మూలముగా కూడా జన్మించడం అవసరమని ఇక్కడ యేసు చూస్తున్నాడని వీరి అభిప్రాయం. మరికొందరు పశ్చాత్తాపాన్ని, పాపాలను ఒప్పుకునే పరిస్థితిని గురించి చెప్పినందుకు నీళ్ళ మూలముగా అనే మాట యేసు ఉపయోగించాడంటారు. వాటికి చిహ్నం నీటి బాప్తిసం కదా, మత్తయి సువార్త 3 అధ్యాయం 6 ప్రకారము. మరికొందరు ఇక్కడ నీళ్లు అంటే నీటి బాప్తిస్మం అని, నూతన జన్మ నీటి బాప్తిసం తప్పనిసరి అని బల్లగుద్ది చెప్తూ ఉంటారండి. నీటి బాప్తిసం జరుగుతున్న సమయంలో దేవుని ఆత్మ దాన్ని ఉపయోగిస్తూ దాని ద్వారా పనిచేస్తూ ఉంటుందండి. తీసుకున్న వారితో నూతన జీవం కలిగిస్తుందని వాదిస్తూ ఉంటారు. ఈ చివరిదే తప్ప పైన విషయంలో వివరణలో ఏదైనా నిజం కావచ్చు. నూతన జన్మకు బాప్తిస్మ అవసరం యేసుప్రభు ఎక్కడా చెప్పలేదండి. మనుషుల నమ్మకం ద్వారా యేసుప్రభుని స్వీకరించడం నూతన జన్మ కలుగుతుందని యోహాను సువార్త 1 అధ్యాయం 12-13 తెలియజేస్తుందండి. కానీ బాప్తిస్మ ఆచారంతో పాల్గొనడం లేదు. నూతన జన్మ తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి, కానీ బాప్తిస్మం వలన నూతన జన్మ కలగదు. దేవుడు మాత్రమే నూతన జన్మ అనే అద్భుతాన్ని చేయగలడు. మనుషులు యేసుప్రభుని నమ్మినట్లే వారిలో ఆయన అద్భుతాన్ని జరిగిస్తారండి. పాప విముక్తి, దేవుని రాజ్యంలో ప్రవేశించడము ఇది లేకుండా సాధ్యం కాదండి. ఆమేన్. ఇటు రీతిగా యేసుక్రీస్తు ఈ విధంగా మనకన్నీ నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.